అంగవైకల్య రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బోమ్రస్పేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి శారీరక వైకల్యంపై చేపట్టాల్సిన సర్వేపై ఏఎన్ఎం ఆశా వర్కర్ అంగన్వాడీ ఎంఎల్హెచ్పి అదేవిధంగా సూపర్వైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమానికి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి మాట్లాడారు. గ్రామాల్లో శారీరక వైకల్యంపై ఇంటింటి సర్వే చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రతి బిడ్డను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వైకల్యాలను గుర్తించాలన్నారు. అంగవైకల్యంతో ఇబ్బంది పడే పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వారికి సరైన ట్రీట్మెంట్ అందగలిగితే తర్వాత లైఫ్ లో వారికి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మన ఎప్పుడు కరుణ వాకటి మేడం వారు హెల్త్ లో కమిషనర్ హెల్త్ కూడా పనిచేశారు. సో వారి ఆలోచన ఏంటి అంటే, మనము ఈ పిల్లలు ఉంటారు కదా, 0 to 6 years పిల్లలు ఉంటారు, వారికి మన ఊళ్ళో ఎంత వ్యాధి ఉంది వారికి సంబంధించిన 0 to 6 years పిల్లలు 6 years లోపల ఉన్న వారికి ఆ వ్యాధిని మనం గుర్తు పెట్టుకుంటే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారనమాట. మనం హైదరాబాద్కి దగ్గరకే ఉన్నాము. సో హైదరాబాద్కి పంపించి వారికి ఇక్కడ రప్పించి మన స్పెషల్ సెంటర్స్ ఉంటాయి, డిఐఎస్సి సెంటర్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటాము. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ముందుగా ఇంటర్వ్యూన్ చేసేసి అది ఎట్లా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగా సెంటర్స్లో ఆ పిల్లల్ని మనము పంపించి మనము కొద్దిగా తగ్గించవచ్చా లేదని ఆ ఉద్దేశంతో ఒక చిన్న సర్వే లాగా పైలట్ లాగా మన వికారాబాద్ జిల్లాని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక మండల్ తీసుకుంటున్నాము. మీరు అందరూ బొమ్రాస్పేట్ మండల్ వాళ్ళని. సో ఆ బొమ్రాస్పేట్ మండల్లో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఎంతమంది 0 to 6 years వాళ్ళలో ఎంత మటుకు వాళ్ళకి కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, కళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళ చెవులు ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళ హ్యాండ్ సరిగా లేదు. కొంతమంది మీరు చూస్తారు, ఇది లిప్ కట్ అయి పుడతారు. ఏం చేస్తాం, దానికి ఒక సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది, సమ్ 30,000-40,000 కాస్ట్ అవుతుంది. ఒకవేళ ఆ సర్జరీ మన లెవెల్లో స్టార్ట్ చేస్తే ఆ పిల్లలకి మేల్ అవుతుంది, పూర్ పీపుల్కి మేల్ అవుతుంది. ఇంకా పుట్టినప్పుడు కొద్దిగా వాళ్ళకి పెయిన్ ఇష్యూస్ ఉంటాయి, చైల్డ్ ఎఫెక్ట్స్లో, ఎర్లీ ఇంటర్వెన్షన్లో.